హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ICFRE ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కోయంబత్తూర్ తమిళనాడులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ సంబంధించి IFGTVలో వివిధ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. 10th ఇంటర్ డిగ్రీ అర్హతలతో పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, అర్హతలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోరు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులకి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైందనే విషయం కూడా చాలామందికి తెలియదు. సో ఎవరైనా సరే 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసిన వారు ఎవరైనా ఉన్నా సరే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్టుల గురించి వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక పోస్టుల వివరాలు చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 8 పోస్టులు, లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 1 పోస్టు, టెక్నీషియన్కి సంబంధించి 3 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 4 పోస్టుల చొప్పున మొత్తం 16 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులు. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే SC STకి సంబంధించి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు, మిగతా వారికి రిజర్వేషన్ సౌకర్యం అయితే నోటిఫికేషన్లో పేర్కొనే విధంగా ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి మొత్తం 8 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 5 పోస్టులు, SC వారికి 2, ST వారికి 1 పోస్ట్ చొప్పున మొత్తం 8 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి LDCకి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నది. ఇంటర్ పాస్ అయిన వారు అర్హులు. అలాగే వీరికి సంబంధించి ఏజ్ కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఇక టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 1, EWS కేటగిరీలో 2 పోస్టుల చొప్పున అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే 10+2 అనగా ఇంటర్లో సైన్స్ గ్రూప్లో 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అలాగే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. వీరు SC ST BC వారికి మరియు ఇతరులకు సంబంధించి నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉంటుంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో 1, EWSలో 2, SC కేటగిరీలో 1 పోస్ట్ చొప్పున 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ ఇక అర్హతల విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ గ్రూప్లో పాస్ అయిన వారు అర్హులు. అలాగే 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ యొక్క పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి పోస్టుల వారిగా అర్హతలు మరియు ఏమైనా ఎక్స్పీరియన్స్ అవసరం ఉన్నదా లేదా అయితే ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణులు పాస్ అయిన వారు అర్హులు. అలాగే 3 సంవత్సరాలు లేదా దానికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ రెలవెంట్ ట్రేడ్లో ఉన్నవారికి మొదట ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఇంటర్ పాస్ అవ్వడంతో పాటు టైపింగ్ వచ్చిన వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఇంటర్ పాస్ అయిన వారు 60% మార్కులతో సైన్స్ గ్రూప్లో పాస్ అయిన వారు అర్హులు. ఇక టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ గ్రూప్లో పాస్ అయిన వారు అనగా అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, బాటనీ, ఫారెస్ట్రీ, జువాలజీలో పాస్ అయిన వారు అర్హులు. ఈ యొక్క క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే మీరు పోస్టుల వారీగా ఏ పోస్ట్ కన్నా అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు సంబంధించి పోస్టుల వారీగా ఫీజు వివరాలు, అప్లికేషన్ ఫీ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీలో ఎగ్జామ్ ఫీకి సంబంధించి 250 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు కింద 250 రూపాయలు చొప్పున మొత్తం 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఉమెన్, SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే 250 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది. ఇక PWPD కేటగిరీకి సంబంధించి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి అన్రిజర్వ్డ్ వారికి 500 రూపాయలు ప్లస్ 500 రూపాయల ప్రాసెసింగ్ ఫీ చొప్పున మొత్తం 1000 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అలాగే ఉమెన్స్, SC STకి సంబంధించి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇక దివ్యాంగులకు సంబంధించి ఎలాంటి ఫీజు ఉండదు. ఇక టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి సేమ్ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజే చెల్లించవలసి ఉంటుంది. ఈ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఎగ్జామ్ ఫీ కింద 750 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీ కింద 750 రూపాయలు చొప్పున మొత్తం 1500 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఉమెన్స్, SC ST వారికి 750 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఇక దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 30వ తేదీలోగా ఈ నెల 30వ తేదీలోగా అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ అనేది
ఉంటుంది. అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేది మీకు ఓఎంఆర్ బేస్డ్ విధానంలో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విధానంలో, ఎంసీక్యూ విధానంలో అయితే ఉంటుంది. అలాగే ప్రతి తప్పు ప్రశ్నకి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఈ యొక్క ఎగ్జామ్లో పెట్టడం జరిగింది. ఆ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన లెవెల్లో అయితే ప్రశ్నపత్రం అయితే ఉంటుంది. అలాగే పోస్టుల వారీగా ఒకసారి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలకి 25 మార్కులు, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 25 ప్రశ్నలకి 25 మార్కులు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలకి 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలకి 25 మార్కులు చొప్పున మొత్తం 100 ప్రశ్నలకి 90 నిమిషాల్లో ఎగ్జామ్ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీస్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలకి 50 మార్కులు, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 25 ప్రశ్నలకి 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బేసిక్ అర్థమెటిక్ స్కిల్ నుండి 25 ప్రశ్నలకి 50 మార్కులు, అలాగే జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలకి 50 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు కానీ 60 నిమిషాల్లో ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రతి తప్పు ప్రశ్నకి 0.50 మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది. అలాగే టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి సిలబస్ కనుక ఒకసారి చూసుకుంటే జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, అర్థమెటిక్ మరియు బేసిక్ సైన్స్ నుండి 20 ప్రశ్నలకి 20 మార్కుల చొప్పున మొత్తం 100 ప్రశ్నలకి 180 నిమిషాల్లో ఎగ్జామ్ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రతి 3 తప్పు ప్రశ్నలకి 1 మార్క్ చొప్పున కట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ మరియు రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్, అర్థమెటిక్ నుండి 20 ప్రశ్నలకి 20 మార్కుల చొప్పున, అలాగే రిలవెంట్ సబ్జెక్ట్ అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, బాటనీ, ఫారెస్ట్రీ, జువాలజీ మీ యొక్క అర్హత ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ యొక్క అర్హతకు సంబంధించి 40 ప్రశ్నలకి సంబంధించి 40 మార్కులు అయితే మొత్తం 100 ప్రశ్నలకి 100 మార్కుల చొప్పున 180 నిమిషాల్లో ఎగ్జామ్ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. వీరికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యమైన తేదీలు ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేటివి నవంబర్ 8వ తేదీన ప్రారంభమైనాయి. అయితే ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి అన్ని పోస్టులకు సంబంధించి జనవరి 2025 సంవత్సరం లేదా ఫిబ్రవరి 2025లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి రిజల్ట్ మరియు షార్ట్ లిస్టింగ్కి సంబంధించి 2025 ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి అన్ని పోస్టులకి ఫిబ్రవరిలోనే 2025లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి మార్చ్ 2025 కల్లా పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అర్హత గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలామందికి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం కూడా తెలియదు. కేవలం 10వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీలతో పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టులు తక్కువ ఉన్నాయి కానీ చాలామంది అభ్యర్థులు అయితే చేసుకోవడానికి అవకాశం లేదు. ఎగ్జామ్కి సంబంధించి సిలబస్కి సంబంధించి పూర్తి వివరాలు సిలబస్ కాపీ కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు కూడా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.